బాబాయ్ గారు నమస్తే అండి. మరి ఈరోజు అమరావతిలో సిఆర్డిఏ ఓపెనింగ్ చేశారు బిల్డింగ్ సంబంధించి. ఇదివరకు ఈ బిల్డింగ్కి సంబంధించి ఇచ్చిన డిజైను ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసిన బిల్డింగు సేమ్ ఒకేలా వచ్చినాయి అంటారా? ఖచ్చితంగా అంతే వచ్చినాయండి. ఓపెనింగ్ కూడా చాలా బాగా జరిగిందండి. రైతులు కూడా వచ్చారండి. ఆయన ఆహ్వానించాడండి, రైతుల్ని ఆహ్వానించాడు. ఎవరిని మిగతా వాళ్ళ నాయకులు కానీ ఎవరిని ఆహ్వానించలేదు. రైతులు చాలా సంతోషపడ్డారు. నాయకులను ఆహ్వానించకుండా రైతులను ఆహ్వానించారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. దానితోడు ఇవాళ సిఆర్డిఏ ఓపెనింగ్కి ఇవాళ ప్రపంచం మొత్తం చూస్తుంది. ఎందుకంటే ప్రపంచం ఎందుకు చూస్తుందంటే ఇవాళ అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఇవాళ. ఇంకెందుకంటే ఇవాళ స్టార్ట్ అయిందిరా, పనులు అక్కడ జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు మునిగిపోయే రాజధాని అన్నాడు. అక్కడ మునగల అభివృద్ధి చెందుతుందని తెలుసుకుంటారు. అది అక్కడ అభివృద్ధి చెందుతుందిరా, మునగలేదురా. వాడు మునిగాడు, ఎదటోళ్ళు ముంచాలని చూశాడు, వాడే మునిగిపోయాడు. మునిగిపోయింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ, వైసీపీ పార్టీ. వాళ్ళు మునిగిపోయారా, ఇంక వాడు ఎప్పుడు మునిగిపోయారా అని అంటాడు కానీ మంచిని కోరుకోడాడు. అంటే ఈ సిఆర్డిఏ బిల్డింగ్ సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అమరావతిలో ఒక బిల్డింగ్ కట్టడానికి 10 సంవత్సరాల సమయం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు వైసీపీ సోషల్ మీడియాలో. దీనికి ఏం చెప్తారు? అసలు వాళ్ళకి చేత కాదు, చేసే వాళ్ళు చేయనీరు. వాళ్ళకున్న ఆలోచన ఏందో తెలుసా? చెడ్డ ఆలోచన. వాళ్ళు గత 5 ఏళ్ళు చెప్తే వాళ్ళకి అవకాశం వచ్చేదిగా. ఎదవలా తెలుసుకోలేదుగా. ఎప్పుడైతే వాడు అభివృద్ధి చెందినట్టు వీళ్ళందరూ మళ్ళీ ఓడిపోయేవాడు వాడు. అమ్మ వాడికి తెలియక ఆ పక్కనున్న నాయకులకి అసమర్థులయ్యి వాడు అంత తక్కువగా 11 సీట్లు తెచ్చుకున్నాడు. అందుకని అదే లేకపోతే 11 సీట్లు ఇస్తారండి వాడికి. ఇక్కడ రైతులు కూడా ప్రోత్సహించేవాళ్ళుగా, అరే మా సిఆర్డిఏ వాళ్ళ నాయకులు ఉన్నారుగా, బాగా జరుగుతుంది కదా పనులు, ఇంకో 10 మంది చెప్పుకునేవాళ్ళుగా. వాడికి చేత కాక యదవనికి అంటే ఇంకో వాళ్ళతోడు ఇంకొక యదవను తెచ్చుకున్నాడు. ఇతను మంచి పని చేయకపోతే యదవను తెచ్చుకోవాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అరే తీసుకొని, అరే మనం అభివృద్ధి చెయ్యాలరా, నేను 30 ఏళ్ళు ఉండాలంటున్నాను రా, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అనాలి. అంటే వాళ్ళు సలహాలు ఇస్తారు. నీ యదవలు పెట్టుకొని నేను లేకపోతే మగోడిని కాదు, లేకపోతే మగోడు కాదని నువ్వు తెలిసి అందరికీ. ఎందుకంటే అరే నాయన నీ మొగతనం చూపించావు, అమరావతిలోనే చూపించావు, రైతులు చూపించారు నీ ముఖానికి, రాష్ట్రం మొత్తం చూపించారు. ఎందుకంటే మగతనం ఏంటంటే అభివృద్ధి చేయటం మగతనం అంటారు, అభివృద్ధి చేయలేనప్పుడు అది కొజ్జతనం అంటారు. అభివృద్ధికి నాశనానికి అదేరా. అందుకని బాబు గారు కోరుకున్నారా, లేకపోతే నీకున్న ఆదరణ ప్రజల్లో మీ నాన్నగారికి అట్లా వచ్చారా నీకు ఒక్కసారి శాన్సర్ అడిగావు. మా ఓడికి ఇవ్వాలని నన్ను కూడా అడిగారు. నేను కూడా కామ్గా ఉంటాను. నిజం చెప్పాలంటే నేను చంద్రబాబు నాయుడు గారికి రాములు వారు హనుమంతుడికి ప్రియభక్తుడు, రాములు వారు ప్రియభక్తుడు. నేను అట్లాంటి భక్తులు మన చంద్రబాబు నాయుడు గారికి. అంటే ఇక్కడ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈ సంవత్సరంన్నరలో అమరావతి ప్రాంతంలో లాంటి మార్పులు మీరు గమనించారంటే ఏం చెప్తారు? చాలా బాగా జరుగుతుందండి. పళ్ళు వచ్చిన తర్వాత కాలువలు తోవారండి. ఎందుకంటే కాలువలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటారు కదండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోవారు. తర్వాత పైపులతో ఇవాళ టెక్నాలజీ వేరండి. ఆ పైపులతో కరెంటు కానీ ఏమైనా టెలిఫోన్ తీగలు కానీ అన్నీ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతాయి ఏంటండి. నేను చూస్తానండి, వచ్చి 20 రోజులు ఒకసారి నేను వచ్చి చూస్తానండి. నాకు ఆయన అంటే ప్రాణం. ఆయన అంటే నాకు ఎందుకంటే అభివృద్ధి చేసే నాయకుడు కాబట్టి నేను కొండల్లో పిండి చేశానండి. హైదరాబాద్ని పిండి చేశారండి. వాళ్ళు చేసి అక్కడ అభివృద్ధి చెందించారు. టెక్నాలజీ అంటే హైటెక్ సిటీ కానీ అవన్నీ కానీ కట్టి అక్కడ సాఫ్ట్వేర్ పిల్లలకి ఎంతోమందికి యువతకి ఉద్యోగం వచ్చింది. అందువల్ల ఆయన అంటే నాకు చాలా ప్రేమ అండి. ఆ రోజుల్లో 100 దొరకడం చాలా కష్టం అండి. ఆ రోజులు 100 దొరికినాయి. 100 కావాలంటే దొరికేది కాదు. మా పిల్లలు కొంతమంది అక్కడికి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ పెరిగి అక్కడ ఏదో సిటీ పరిశ్రమలు వచ్చి, చాలా పరిశ్రమలు వచ్చి ఏదో పని చేసుకున్న డబ్బులు వచ్చింది వాళ్ళకి. అప్పుడు అరే అన్నా నాగులనా మేము హైదరాబాద్లో పనిచేస్తున్నాయినా, నాకు అరే రాలా టీ తాగుతాను వాళ్ళు. ఆ రోజుల్లో టీ అంటే చిన్న బంకులు ఉండేయండి. పరిస్థితి అమరావతిలో కల్పించుతున్నాడా చంద్రబాబు నాయుడు గారు? అసలు ఇంక దాని గురించి చెప్పేదేమనండి. అభివృద్ధి చేసేవాళ్ళు అభివృద్ధి చేస్తూనే ఉంటారు. వాళ్ళ మైండ్ ఇంట్లో పడుకున్నా కానీ అదే ఆలోచన వస్తుంది. నేను ఇంకా ఎప్పుడు తొందరగా పని చేయాలనేది ఆలోచన వస్తుందండి వాడికి. చెడుడికే వస్తుంది, దాన్ని ఎప్పుడు ధ్వంసం చేయాలని ఆలోచన వస్తుంది. మంచోడికి దాన్ని నిద్రపోతా కూడా కలవరిస్తాడు. అట్లాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. నిద్రలో కలవరిచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎంత తొందరగా అభివృద్ధి అయ్యా అని కలవరిచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒకవైపు వైసీపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసేది ఏంటంటే అమరావతి కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ కూడా తన బినామీలకు ఇచ్చి రియల్ ఎస్టేట్ని పెంపొందించుకున్నాడు అని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులు. వాళ్ళు అసత్యాలు చేస్తారు. వాళ్ళ వల్ల సగం నాశనం అయిపోయింది గతంలో. ఇప్పుడు ఏమండి ఒక తీపి విలువ చేయాలి అంటే ఒక చేదును చూడాలి.
చేదును చూస్తే తీపిని తెలిసింది. రోజు తీపి తింటే దాని విలువ తెలియదు. అంటే ఇక్కడ చేదు ఎవరంటారు? చేదు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు ఈ చేదును చూశారు 5 ఏళ్ళు, గత 5 ఏళ్ళు. ఇలా తీపి కావాలని చెప్పేసి 20 ఏళ్ళు ఉంచుకుందామయ్యా, ఈయన పోతే మనకి వల్ల కాదురా బాబా, ఎవరు చేసేవాళ్ళేట్రా, ఈయన కావాలి, ఈయనకు పూజలు చేస్తున్నారా ఈయన కోసం, మాకు ఈయన 15 ఏళ్ళు ఇంకో 15 ఏళ్ళు ఉంటే మా రాజధాని పూర్తి అయిపోతే మా పిల్లలకి బంగారు భవిష్యత్తు వస్తుంది అని మా బోటోళ్ళు పూజలు చేసుకుంటారు. నా బోటోడు కార్యకర్తలు రోజు ఇంట్లో మహానుభావ, పంచభూతాలారా, నవగ్రహ దేవతలారా, ముక్కోటి దేవుళ్ళారా, ఈయన 15 ఏళ్ళు మాకు ఇట్టనే కొనసాగించయ్యా అని చెప్పేసి కోరుకుంటున్నామయ్యా. అల్లాని కోరుకుంటున్నాం, యెహోవాని కోరుకుంటున్నాం. దేవుళ్ళంటే అందరయ్యా, ముక్కోటి దేవుళ్ళంటే అందరూ వస్తారు. మరి ఒక్కరే కాదు, అల్లా, యెహోవా, రాముడు, అందరి దేవుళ్ళు వస్తారు. అది నేను కోరుకుంటాను, రోజు కోరుకుంటాను. ఇట్లా అందరూ కోరుకునే వాళ్ళు చాలా మంది నాతో. అమరావతి రైతులు సంతోషంగా ఉన్నారండి. అంటే సంవత్సరాలు కావస్తా ఉంది, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్లాట్ల విషయంలో కానీ, ముఖ్యంగా కౌలు విషయంలో కానీ, అసలు అమరావతి రైతులు చంద్రబాబు నాయుడు పాలన పట్ల కానీ, అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పట్ల కానీ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారా నిజంగా? నిజం చెప్పాలంటే అండి, గత 6 నెలల క్రితం కొద్దిగా అసంతృప్తి పడ్డారండి. నిజం చెప్పాలండి, నేను అబద్ధం వాడినండి. నువ్వు కోటిచ్చిన అబద్ధం వాడిను. చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయకపోతే రాయ, తన అవసరం అయితే రాయ చంద్రబాబు నాయుడికైనా. అంటేనే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు కాబట్టి 6 నెలల క్రితం నిజంగా బాగోలేదండి. నిజం చెప్పాలండి. అప్పుడు తర్వాత ఇప్పుడిప్పుడే కొద్దిగా ఈ పనులన్నీ సాగుతుంటే మళ్ళీ బయటకు వచ్చింది, మనసులో నుంచి మనసు అంతా బయటకు వచ్చింది. అమ్మయ్య, పనులు చదువుతున్నాయిరా, ఇవన్నీ అయితేనే కదరా కంపెనీలు వచ్చేది. తెలిసిన వాడికి ఏంటంటే, పిల్లలకి ఏంటంటే తెలుసు వాళ్ళకి, కరెంట్ లేకపోతే ఎట్టుకొస్తానా, అండర్ గ్రౌండ్ ఏజ్ లేకపోతే ఎట్టుకొస్తానా అని వాళ్ళకి తెలుసు. తెలిసిన వాళ్ళు ఏంటంటే అవి మాట్లాడుకుంటున్నారు. తెలియని వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఇది అభివృద్ధి కాలేదురా, ఇది అభివృద్ధి కాలేదురా అనుకుంటాడు. అది అక్కడ వైజాగ్లో ఏంటంటే వాళ్ళన్నీ ఉండయి, అందుకని అక్కడికి వెళ్తున్నారు. కొన్నాళ్ళ తర్వాత 2 సంవత్సరాల్లో ఇక్కడ చూస్తాం మళ్ళీ, అక్కడ అయింది, తర్వాత ఇక్కడ చూస్తాం. ఇక్కడ 1,40,00,000 అక్కడ అమ్మిందే హైదరాబాద్లో, ఇక్కడ 2,50,00,000 అమ్మపోతే ఈ మీసంతి వేసుకుంటా 5 ఏళ్ల తర్వాత. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అంటారు. ఓరే నాయన, ఈ డబ్బులు కానీ ఎంత చూసి వాడికి మైండ్ పోద్ది. అంత బాగుంటుంది ఇది. వాళ్ళు ఏమందంటే అంత బాగుంది అని వాళ్ళు అనుకుంటున్నారు, ఇప్పుడు అనుకుంటున్నారండి. నిజం అండి అది. ఖచ్చితంగా పరిస్థితి వస్తుంది అంటారు. ఓరే నాయన, ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నారండి. అది అంటే ఇక్కడ 2016 అంటే ఇక్కడ అమరావతి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి వైభవం ఇక్కడ నెలకొందో, అంటే వర్కర్స్ కానీ ఇలాంటి వైభవాన్ని మళ్ళీ తలపిస్తుందా ఈరోజు అమరావతిలో? అంతకన్నా బాగా తలపిస్తుంది. కాకపోతే ఏంటంటే మధ్యలో వర్షాల వల్ల కొంతమంది వెళ్ళిపోయారండి. నిజం చెప్పుకోవాలండి, ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోయారు. ఈ వర్షాలు తగ్గిన తర్వాత ఇక్కడ 20,000 30,000 మంది మళ్ళీ కార్మికులు వచ్చి పనిచేస్తారు. ఇది నిజం. ఈ వర్షాల వల్ల ఏమైందంటే పని సాగట్లేదని వెళ్ళిపోయారు. నేను వచ్చి రోజు కనుక్కుంటా కదండి, అబద్ధం ఆడకూడదు కదండి. అబద్ధం ఎందుకు మహాపాపం అండి. అది దాని గురించి నేను ఇక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి జరుగుతున్నాయని చెప్తాను, జరగనప్పుడు జరగనని చెప్పాను. రైతులు కూడా అసంతృప్తి పడ్డారని చెబుతున్నాను. ఇది ఇప్పుడు బాగుందిరా, దారిలోకి వచ్చింది, రైలు పట్టాల మీద నడుస్తుంది, అది అని చెప్పేసి ఆలోచనలోకి వచ్చేసారు.